ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఈ మాట అపోస్తులుడైన పౌలు సెలవిస్తున్నాడండి. ఎంత శ్రేష్టమైన మాట, నాకు బహుగా నచ్చిన మాట. దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టంగా బ్రతకాలని మిగుల అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఇది మన జీవితంలో కూడా నెరవేర్చబడాలి. మనం ఈ దేహం అందున్న ఈ దేహాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఎల్లప్పుడూ ఉద్దేశించి జీవించాలండి. మనం ఏం పని చేసినా, నేను ఈరోజు చేస్తున్న ఈ పని ద్వారా నా దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా, ఈ పని నా దేవునికి ఇష్టంగా ఉందా, అయిష్టంగా ఉందా, నా జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా, సంతాపపడుతున్నాడా అని ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. ఈ దేహం దేవుని ఆలయంతో పోల్చబడి ఉంది కదా. దేవుని ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన దేహం కూడా అంత పరిశుద్ధంగా ప్రభు కొరకు కాపాడుకోవాలి. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి. పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికి మన దేహం అందున్నను దేహమును విడిచినప్పటికీ ప్రభుకి ఇష్టంగా బ్రతకాలనే ఉద్దేశంతో మనం జీవించడానికి ప్రయత్నించాలండి. ఈనాడు చాలామంది ఆ విధంగా జీవించడానికి ఎంత మాత్రమూ ప్రయత్నించట్లేదు. వారి జీవితంలో దేహంతో ఉన్నాను, ఈ లోకంలో ఉన్నంతకాలం నాకు నచ్చిన విధంగా నేను జీవించేయాలి అనుకుంటున్నారు. నీకు నచ్చిన విధంగా నువ్వు జీవించినట్లయితే తద్వారా నీకు వచ్చేది నరకమే. దేవునికి నచ్చినట్లు నువ్వు జీవించినట్లయితే తద్వారా నీకు దేవుడిచ్చేది పరలోక రాజ్యం అన్న విషయాన్ని గమనించు. మనకి నచ్చిన బాట మనల్ని తప్పుడు బాటలోకే నడిపిస్తుందండి. మనకి తెలియదు ఈ లోకం అంతయో పాపం. ఈ లోకంలో ఎలా పడితే అలా నడిచేద్దామంటే తద్వారా పాపం అనే ముసుగులో పడతాం. తద్వారా నరకానికి వెళ్ళడానికి దారి తీస్తుంది. అదే మనం ప్రభు మార్గంలో నడిచినట్లయితే అది మనకి స్టార్టింగ్ నచ్చకపోయినప్పటికీ ప్రభు చెప్పాడు కనుక మనం చేసినట్లయితే దేవునికి నచ్చిన బాటలో నడవడానికి, దేవునికి నచ్చిన విధంగా జీవించడానికి మనం జీవించినట్లయితే తద్వారా దేవుడిచ్చే జీవితం బహుశ్రేష్టమైనది, బహు గొప్పది. పరలోక రాజ్యంలో నిలిచి ఉండే గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఈరోజు నీ దేహం అందున్నను నువ్వు దేహమును విడిచినప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఉద్దేశించి జీవించడానికి ప్రయత్నించు. ఇంతవరకు జీవించలేదేమో, దేవునికి అయిష్టంగా బ్రతికేవేమో, ఇప్పుడైనా ప్రభు యొద్ద క్షమాపణ అడిగి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప, దేవునికి ఇష్టంగా బ్రతికే కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దయచేయు.